కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తాం. బీసీ జనాభా ప్రాతిపదికన 42% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఆ రకంగా చూసినట్లయితే ఇంకా బీసీ జనాభా సేకరణలో సర్వేలో అనేక రకాల తప్పులు చేసి బీసీ జనసంఖ్యను తగ్గించి 42% అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తూ 46% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? దేశంలో మీరందరూ కూడా మతపరమైన రిజర్వేషన్స్ పెట్టి దేశంలో మత కళాలు సృష్టించాలనుకుంటున్నారా? రాజకీయ అస్థిరత తేవాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ దేశానికి మోడల్ అంటాడు ఆయన. దేంట్లో మోడల్ అడుగుతా ఉన్నాను. 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వెన్నుపోటు పడడంలో, బీసీ సామాజిక వర్గాన్ని మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. దేంట్లో మెడలో చెప్పాల్సింది రాహుల్ గాంధీ. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తాజా ఉదాహరణ ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్స్లో గత ఎన్నికల్లో 50 సీట్లు రిజర్వ్ చేస్తే ఆ 50 బీసీ సీట్లలో, బీసీ రిజర్వ్ సీట్లలో 31 మంది నాన్ బీసీలు గెలిచారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్, రాహుల్ గాంధీ ఏ మోకం పట్టుకొని ఈరోజు బీసీలకు చెప్తారో సవాల్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ లో బీసీలకు కేటాయించినటువంటి 50 సీట్లలో 31 మంది నాన్ బీసీలు గెలిచారు. దానికి జవాబు చెప్పాల్సిందిగా ఏ రకంగా బీసీలకు న్యాయం జరిగిందో, న్యాయం జరుగుతుందో ఈ యొక్క రిజర్వేషన్ కారణంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ జవాబు చెప్పాలి. బీసీల మెడలు కోసి మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టడంలోనే ఈరోజు బీసీ రిజర్వేషన్ ద్వారా బీసీలకు లబ్ధి పొందుతుందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, అది రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నాటకాలు ఆడతారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే అసెంబ్లీలో వ్యవహారం నడుస్తూ ఉంది. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగితే ఈరోజు మజ్లిస్ పార్టీ వ్యక్తిని ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా ఈరోజు ఆశ్చర్యం లేదని అడుగుతా ఉన్నాను. ఏ రోజైనా ఇదే కాంగ్రెస్ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ బీజేపీని అడ్డుకునేందుకు ఓవైసీ కుటుంబాన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తా ఉన్నాం. నిన్న జనాభా సేకరణ అంటాడు ముఖ్యమంత్రి గారు. అది సర్వే మాత్రమే, తూతూ మంత్రంగా నిర్వహించిన సర్వే. అది దేశానికి మోడల్ కాదు, జనాభా సేకరణ కాదు. అది హైదరాబాద్ నగరంలో 25% ఇళ్లకు కూడా వెళ్లకుండా సర్వే నిర్వహించి దేశానికి మోడల్ అని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం ఈరోజు యావత్తు భారతదేశానికి సంబంధించిన సమాజం, బీసీ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదా? రేవంత్ రెడ్డికి అర్థం కావడం లేదా? అర్థమైనా కూడా బీసీలను మోసం చేసేటువంటి ప్రక్రియనే అడ్డంగా పెట్టుకున్నారా? నిన్న నిరక్షరాస్యులు అంటాడు మమ్మల్ని. గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ పైననో
బిల్లు పైననో ఆమోదించారంటున్నారు. ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పంపాల్సిన అవసరం లేదు. అది రాజకీయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయనో లేక ఇతర రాజ్యాంగబద్ధమైన సమస్యలు ఉన్నాయనో ఎందుకు పంపారో ఢిల్లీకి గవర్నర్ గారిని అడగాలే తప్ప మేమేదో అబద్ధం మాట్లాడుతున్నట్టు, మేము నిరక్షరాస్యులైనట్టు. ఎస్, బీసీలను మోసం చేయడంలో మీ నిరక్షరాస్యులమే, అవినీతికి పాల్పడడంలో నిరక్షరాస్యులమే, అక్రమాలు చేయడంలో నిరక్షరాస్యులమే. మేము ఏ రోజు కూడా ఎవరికి మోసం చేయం. వాస్తవం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. ఓట్ల కోసమో అధికారం కోసమో పార్టీలు మారం. అడ్డంగా ఎవరికి పడితే వాళ్లకు వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి అలవాటు మాకు లేదు. చాలా దురదృష్టము. నేను సోనియా గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, ఈ దేశంలో రాజ్యాంగమైనటువంటి ఉన్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థానంలో ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారిని నిన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడినటువంటి మాటలు